హాయ్ గైస్, నేను మీ నాగార్జున మాట్లాడుతున్నాను. నాగార్జున డెవలపర్స్ నుంచి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ లొకేషన్ వచ్చి ఏరియాలో 105 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సేల్కి వచ్చిందండి. అది కూడా 2 ఇయర్స్ ఓల్డ్. పైన అయితే కూడా రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ 105 గజాలు కన్స్ట్రక్షన్ చేసిన హౌస్. కిందన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది, రెడీ టు ఆక్యుపైడ్. కింద పైన అయితే మీకు కిందన టైల్స్ అండ్ ఇవన్నీ వేసుకోవాల్సి ఉంది. మొత్తం వీడియో అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఎదర బాల్కనీ ఉంటుంది ఎక్కువ. కిందన సైడ్ వచ్చేటప్పటికి మీకు వాష్ ఏరియా ఉంటుంది. లోపల అటాచ్డ్ బాత్రూమ్స్ లేవు, గమనించండి. 105 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. వాస్తు ప్రకారం పక్క వాస్తు సిద్ధాంతి అయిన వాస్తు ప్రకారం కట్టుకున్నారు ఓనర్ గారు. ఇప్పుడు అనువారి కారణాల వల్ల ఇల్లు అమ్మేసుకుని వేరే చోటుకి వెళ్ళిపోవడానికి స్థిరపడ్డ కారణంగా ఈ ఇల్లు సేల్స్ పెట్టారు. ఓకే, ఇది మొత్తం 105 గజాలు G+1 హౌస్. కిందన 2 BHK, పైన 2 BHK. పైన కావాలంటే మీరు అటాచ్డ్ బాత్రూమ్స్ అయ్యి మీకు నచ్చినట్టు అది చేయించుకోవచ్చు. బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఉంది. వీడియో చూడండి క్లియర్గా. ఈ హౌస్ వచ్చి ఏరియా మీకు కాకినాడ భవనారాయణపాడు ఐడియా ఉందా? మాదాపట్నం రైల్వే గేట్ రోడ్లో సెకండ్ లెఫ్ట్, రైల్వే గేట్ రోడ్లో సెకండ్ రైట్లో వెళ్ళగానే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్ నుంచి వెళ్ళగానే ఫస్ట్ రైట్. ఒక మొత్తం అది వచ్చి మీకు పెద్ద 40 ఫీట్ రోడ్డు పక్కని ఒక 12 అడుగుల దారి ఉంటుందండి. ఆ రోడ్డు మీదకి ఉంటుంది. మీకు కార్ పార్కింగ్ కూడా లోపలికి వెళ్ళిపోద్ది. ఇన్ కేస్ మీరు కొంచెం ఆల్టరేషన్స్ అవి చేయించుకుంటే. తక్కువ బడ్జెట్, అన్ని రకాలు కావాలనుకుంటే మనకు కుదరదు కాబట్టి మనం చేసుకునే విధానం బట్టి, మనం చేయించుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇది బడ్జెట్ అయితే 44 లక్షలు చెప్తున్నారు. 105 గజాలు G+1. చాలా కొత్త బిల్డింగ్ అండి. 2 ఇయర్స్ ఓల్డ్ మాత్రమే. కింద కట్టి 2 ఇయర్స్ అవుతుంది. పైది మొత్తం కన్స్ట్రక్షన్ అన్నీ అయిపోయినాయి. గోడలు పోల్చేశారు, రూమ్స్ సెట్ చేశారు, అన్నీ చేశారు. టైల్ వరకు కొంచెం UPVC విండోస్ కూడా రెడీగా ఉన్నాయి దీనికి అటాచ్ చేయించుకోవడానికి. సో కొంచెం అమౌంట్ ప్రాబ్లం, ఆర్థిక కారణాల వల్ల ఈయనకి కొంచెం అమౌంట్ ఇది రావడంతో సేల్ పెట్టారు. అమ్మేసుకుని వాళ్ళ సొంత ఊరు వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో ఇది సేల్ పెట్టారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే, ఎవరైనా ఉంటే మన నెంబర్ మీద స్క్రీన్ మీద అవుతాను, మన నెంబర్కి కాల్ చేయండి. అది కూడా ఏంటంటే కొనుక్కోవాలి ఇంట్రెస్టెడ్గా అనుకున్న వాళ్ళు మాత్రమే రండి. ఎందుకంటే ఈయన కొంచెం ఏంటంటే ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటేనే రండి. పద్దాక నాకు కస్టమర్ని పెట్టి వద్దు. చూపించే వాళ్ళతో ఫ్యామిలీతో చూపించేసేయండి. ఓకే అంటే అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్తున్నారండి. సో ఏంటంటే ఈ ఇంటి వరకు మాత్రం కొంచెం దయచేసి 105 గజాలు కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది మంచి కన్స్ట్రక్షన్ అండి. చాలా బాగా చేయించుకున్నారు. ఈయన సొంతం కట్టుకున్న బిల్డర్ అయితే కాదు. వాస్తు అది బాగా తెలుసు కాబట్టి మంచిగా చేయించుకున్నారు ఈయన. ఇలా కావాలనుకున్నారు. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి ఫ్యామిలీతో చూసేయండి. అంటే ఒకసారి ఏంటంటే చాలామంది అన్నిళ్ళకి చూపిస్తాను అలా వేరే విధంగా, కానీ ఈ ఇంటికి మాత్రం మీరు ఏం చేస్తారంటే చూడాలనుకుంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతో వచ్చి చూసుకోండి. అంటే మా హస్బెండ్ చూసారంటే తర్వాత మా వైఫ్ చూడాలని అట్టు కాకుండా, ఏమనుకోవద్దు ఇలా అడుగుతున్నానని నేను చెప్తున్నానని. ఇలా కాకుండా మీరు చూస్తే మంచిదండి. బడ్జెట్ తక్కువ, 43 లక్షలు చెప్తున్నారు. 44 లక్షలు, 43కి స్లైట్లో నెగోషియేషన్ అంటున్నారు. 1, 2 అటు ఇటులో మనం మాట్లాడి చేద్దాము. నచ్చిన వాళ్ళు కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.